సత్య లోపలికి రాగానే ఒక్కసారిగా షాక్ అవుతారు మనోజ్, ప్రభావతి. అప్పుడు సత్యను ఆపడానికి వాళ్ళ అమ్మ ప్రయత్నం చేస్తుంది. కానీ సత్య అది అంతా పట్టించుకోకుండా పక్కకు వెళ్ళు అని అంటాడు. అది కాదండి, నేను చెప్పేది వినండి అంటుంది. పక్కకు వెళ్ళమన్నానా అంటూ గట్టిగా అరుస్తాడు. సత్య మనోజ్ దగ్గరికి వెళ్ళి చాలా కొడతాడు. ప్రభావతి మధ్యలోకి వస్తుంది. నువ్వు మధ్యలోకి రాకన్నానా, వస్తే నిన్ను కూడా కొడతాను అంటాడు. నీకు ఎలాంటి లోకుందా, అల్లారు ముద్దుగా పెంచితే నా గుండెల మీద తన్ని వెళ్తావా? ఒరేయ్, ఇన్నాళ్ళు కష్టపడ్డా నా డబ్బులు ఎత్తుకొని పారిపోతావా? నువ్వు పైకి ఎదుగుతావని, కుటుంబాన్ని ఉద్ధరిస్తావని నీకు భరోసా ఇచ్చానురా. కానీ నువ్వు నా గుండెల మీద తన్నావు అని తిడతాడు. ఏమండి, ఆగండి, కొట్టకండి అని అంటుంది. ఆపుతావా? ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి వీడికి రోజు క్యారేజ్ తీసుకొస్తున్నావా అని అంటాడు. ఏమండి, వీడు రోడ్డు మీద పులిహోర పొట్లాలు తీసుకుంటూ కనిపించాడు అనబోతుండే ఆపు నీ నాటకాలు. నువ్వు కూడా కట్టుకున్న మొగుణ్ణి మోసం చేసి కన్న కొడుకుని వెనకేసుకొస్తున్నావా? సిగ్గుండాలి అని అంటాడు. ఏమండి, నీకు చెప్పడానికి ధైర్యం సరిపోలేదండి. తిండి దొరకక రోడ్డు మీద తిరుగుతూ ఉంటే వాణ్ణి మార్చడానికి ఇలా చేశాను అండి అంటుంది. అంతేకాని మీకన్నా ఎక్కువ నాకు ఎవరు కాదండి అని చెప్తుంది. భర్త మాట అంటే విలువ ఉంటే నువ్వు వీడి మొహాన్ని కూడా చూడవు. వాడు ఆ రోజు పీటల మీద నుంచి పారిపోయాడు. నీకు ఆ విషయం తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టావు. నా దగ్గర ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. ఇలా నన్ను నిందించకండి, వద్దు, నువ్వు ఏం చెప్పొద్దు అంటాడు. నాన్న అంటూ మనోజ్ కాళ్ళు పట్టుకుంటాడు. అమాయకురాలన్న ఆడపిల్ల పెళ్లి పీటల మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటే నువ్వు పారిపోయావు. ఇప్పుడు ఆ కుటుంబం పెట్టుకున్న కన్నీళ్లు నీకు కనిపించలేదా? అంతగా డబ్బులే ముఖ్యమని నువ్వు ముందే చెప్పి ఉంటే ఆ అమ్మాయికి వేరే పెళ్లి సంబంధము చూసి ఉండేవాణ్ణి కదరా. ఇలా పరువు తీయడం ఎందుకు అని అంటాడు. రేయ్ విను, చెప్తున్నాను విను. ఈ రోజు నుండి నీకు నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు అని అంటాడు. ఏంటండి ఆ మాటలు? వాడు తప్పు చేశాడు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు అని అంటుంది. దయచేసి వాణ్ణి క్షమించండి. ఏయ్ ఆపు, నువ్వు పక్కకు వెళ్ళు అని అంటాడు. రేయ్ చెప్పరా, ఎక్కడ పెట్టావు నా డబ్బులు, ఎక్కడున్నాయి చెప్పు అంటాడు. వాడి దగ్గర లేవండి. లేవా? ఏమయ్యాయి? వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, తన కోసమే వెళ్ళాడు. ఆ అమ్మాయి వీడిని మోసం చేసి డబ్బులు తీసుకొని పారిపోయింది. అంటే ఇంత జరిగినా కూడా వీడి అసలు రంగు తెలిసినా కూడా నా దగ్గర దాచావన్నమాట. అయినా నీ మాటలు నమ్మను. చెప్పు, నా డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు. నిజంగా నాన్న, ఆ అమ్మాయే తీసుకొని వెళ్ళింది. మేమిద్దరం జాయింట్ ఖాతాను ఓపెన్ చేశాము. ఆ అమ్మాయి నన్ను మోసం చేసి డబ్బులు పట్టుకొని వెళ్ళింది. కావాలంటే బ్యాంకు వాళ్ళను కూడా వెళ్ళి అడుగు నాన్న అంటాడు. అవి లేకనే కదండి ఇంత దారుణమైన చోట ఉంటున్నాడు. అంటే నా 30 ఏళ్ల శ్రమను, నా కష్టార్జితాన్ని నువ్వు బూడిద పాలు చేశావన్నమాట. అందుకే ఆ దేవుడు నీకు శిక్ష వేశాడు అంటూ చాలా కొడతాడు. ఏమండి, వద్దండి, ఆగండి, కొట్టకండి అంటూ ఆపుతుంది. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి ఇంటికి అని అంటుంది. నా నమ్మకాన్ని, నా కష్టాన్ని ఇంతలా మోసం చేసిన వాడిని ఇంటికి ఎలా రానిస్తాననుకుంటున్నావు? వాడే కాదు, భర్త మాట వినక పరువు మర్యాదల కన్నా నీకు నీ కొడుకు కావలసి వచ్చింది కదా. నువ్వు నీ కొడుకుతో కలిసి నన్ను ఇంతలా మోసం చేశావు కదా. నువ్వు కూడా ఈ రోజు నుండి నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. నా దృష్టిలో మీరు చచ్చారు అనుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తాడు. ఊరిలో వేప చెట్టు కరువైంది. ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువయ్యాయి. మాటలో తీపి కరువైంది. ఒంట్లో తీపి షుగరు ఎక్కువైంది. ఎదుటి మనిషి గుణం తెలియాలంటే మనకు నిజాలే చెప్పే ధైర్యం ఉండాలి. అలుపెరగని ఒక బాటసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.